హలో లవ్లీ పీపుల్. మనకి ఇడ్లీ బండి మీద, దోశ బండ్ల మీద, తర్వాత క్యాంటీన్స్లో మనకి నీళ్ళ టమోటా చట్నీ ఇలాగా వేస్తారు కదండి. చాలా టేస్టీగా ఉంటుంది అది. మనకి చట్నీ, ఉత్త చట్నీనే తినేయాలనిపిస్తూ ఉంటుంది, అంత టేస్టీగా ఉంటుంది. ఇది చాలా ఈజీ అండి ఈ టమోటా చట్నీ చేయడం. ఈ నీళ్ళ టమోటా చట్నీ ఎలా చేయాలో నేను ఇవాళ మీకు చూపిస్తాను. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా నేర్చేసుకోండి. ఈ చట్నీ ఇడ్లీకి, దోశకి, పొంగల్కి, తర్వాత ఉప్మాకి, ఏ టిఫిన్కైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, ఇలాగా కొంచెం నీళ్ళగా ఉంటుందన్నమాట. కరకరలాడుతూ ఉన్న దోశలు, నేతితో వేయించుకున్న దోశలతోటి ఈ చట్నీ ఉందంటే ఒక దోశకి 4 దోశలు తింటామండి, అంత టేస్టీగా ఉంటుందన్నమాట. సో ఈ ఈజీ టమోటా చట్నీ ఇది మనం చేసుకోవడం చాలా ఈజీ. జస్ట్ 5 నిమిషాల్లో ఇది రెడీ అయిపోతుంది. గబగబా వీడియోలోకి వెళ్ళిపోదాం. చకచకా చూసేయండి, టకటకా చేసేసుకోండి. మీకు కనుక నా వీడియోస్ యూస్ఫుల్గా ఉంటే తప్పకుండా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న టమోటాలు, ఒక 2 టమోటాలు తీసుకున్నాను నేను ఇవాళ. తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ, ఒక ఉల్లిపాయ తీసుకున్నాను. దీంట్లో ఉప్పు కూడా వేసేసుకుని మీరు గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోండి. ఇది చూడండి, ఇలా మంచిగా ఇలా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం కడాయి వేడి చేసుకుని 1 స్పూన్ ఆయిల్ వేస్తే సరిపోతుంది. దీనికి ఆయిల్ ఏం పెద్ద పట్టదండి. 1 స్పూన్ ఆయిల్ వేసి దీంట్లో ఆవాలు, జీలకర్ర, మెంతులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు అన్నీ వేసి పోపు పెట్టుకోండి. ఆల్రెడీ మనం వెల్లుల్లి రెబ్బల్ని మిక్సీ వేసాం కాబట్టి నేను దీంట్లో మళ్ళీ వేయలేదు. కావాలంటే మీరు దీంట్లో కూడా కొంచెం వెల్లుల్లి రెబ్బలు కచ్చాపచ్చాగా దంచుకుని వేసుకోవచ్చు. ఇంగువ వేసుకోండి, ఎండుమిరపకాయలు వేసుకోండి. తర్వాత దీంట్లో మనం ముందుగా చేసి పెట్టుకున్న టమోటా పేస్ట్ వేసేద్దాం. ఆల్రెడీ దీంట్లో అన్నీ వేసేసాం కాబట్టి ఇప్పుడు మనం ఏమీ వేయనక్కర్లేదండి. ఇప్పుడు దీంట్లో మనం ఏంటంటే కొంచెం నీళ్లు అడ్జస్ట్ చేసుకోవాలి. బాగా 1 కప్పు, పెద్ద కప్పు నీళ్ళు అయితే దీంట్లో పోసేయండి. పోసేసిన తర్వాత దీన్ని మనం ఒక 5 నిమిషాలు చక్కగా ఉడకనివ్వాలి. ఎందుకంటే దీంట్లో కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా. మనం అన్ని పచ్చి టమోటాలు, పచ్చి ఉల్లిపాయలు వేసాం కదా, అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా కొంచెం వేగాలి. అందుకని మనం దీన్ని ఒక 5 నిమిషాలు అయితే దీన్ని బాగా ఉడకనివ్వాలి. ఉడికిన తర్వాత దీంట్లో మనం ఇంకా కొంచెం కావాలంటే కొత్తిమీర పైన చల్లేసుకోవచ్చు. కమ్మటి ఎమ్మి టమోటా చట్నీ రెడీ అయిపోయింది. ఇంకా మీరు దీన్ని ఏ టిఫిన్తో అయినా ఎంజాయ్ చేసేయడమేనండి. చాలా ఈజీ చట్నీ, చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా మీరు ట్రై చేసి ఎలా వచ్చిందైతే నాకైతే కమెంట్స్ పెట్టండి. మరిన్ని మంచి వీడియోలతో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. అంతవరకు ఉంటానండి, మీ విజీ.